అయోధ్యలో వెలసినటువంటి బాలరాముల వారికి ఇకపైన కొత్త పేరుతో పిలువబడడం జరుగుతుంది. రాముల వారిని ఇకపైన అందరూ కూడా బాలక్రామ్ అనే పిలుస్తారు అనేసి అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అరుణ్ దీక్షిత్ గారు వార్తా సంస్థ మీడియా ద్వారా ఈ విషయాన్ని పేర్కొన్నారు. బాలక్రామ్ అని ఎందుకు స్వామివారిని సూచిస్తారు అంటే, అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి రామ్లల్లా విగ్రహం 5 ఏళ్ల బాలుడిలా నిలబడిన భంగిమలో ఉన్న రాముడిని సూచిస్తుంది. అందువలన విశేషంగా రాముల వారికి బాలక్రామ్ అనే నామధేయాన్ని పెట్టడం జరిగింది. అలాగే మందిరాన్ని కూడా బాలక్ మందిర్ అని పిలవడం కూడా జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.